అటు ఐటీ హబ్ గా ఇటు పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 33 జిల్లాలున్నా కూడా అందుబాటులో ఉన్నది హైదరాబాద్ ఎయిర్పోర్టు మాత్రమే. దీంతో ఇతర జిల్లాల్లో కూడా ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనికి కేంద్ర సహకారం తోడవడంతో త్వరలోనే 2 ఎయిర్పోర్ట్ల నిర్మాణం సాకారం కానుంది. ఆదిలాబాద్ ప్రజల ఎయిర్పోర్ట్ కలలు త్వరలోనే సాకారం కాబోతున్నాయి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో వరంగల్ తో పాటు ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఎయిర్పోర్ట్ ను డిఫెన్స్ అవసరాలతో పాటు సాధారణ విమాన సర్వీసులు కూడా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. ఈ నెల 17న క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకునుంది. ఈసారి ఎందుకనంటే డిఫెన్స్ కూడా అది ఒక స్ట్రాటజిక్గా ఒక మంచి సైట్గా వాళ్ళు కూడా నిర్ధారించడంతో, ఎందుకంటే డిఫెన్స్కి సంబంధించి అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైటు ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో అక్కడ డిఫెన్స్కి సంబంధించి ఒక ట్రైనింగ్ ఫెసిలిటీ, ఆ ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్కి సంబంధించి ఏర్పాటు చేసుకొని ఆ ఎయిర్పోర్ట్ని వాళ్ళే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ని మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. ఆదిలాబాద్ లో ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ ట్రిప్ ఉంది. ఆ స్థలంలో నూతన విమానాశ్రయం కట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో తాము జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్లో గతంలో డిఫెన్స్ సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రిప్ ఉన్నది. ఆ యొక్క స్థలంలో నూతన ఎయిర్పోర్ట్ కట్టాలనేటువంటిది అనేక సంవత్సరాలుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఫోర్స్ విమానాలతో పాటు ప్రయాణికుల విమానాల నిర్వహణకు 2 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎయిర్ బస్ 320 విమానాలు తిరిగేలా విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. వాయుసేన విమానాల పార్కింగ్ అవసరమైన వసతుల్ని కూడా కల్పిస్తారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదిత రన్వే, టెర్మినళ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అవసరమైన మాస్టర్ ప్లాన్ త్వరలోనే రూపుదిద్దుకునే అవకాశం ఉంది.